ఎన్నో ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకున్న ఆ బాలిక ప్రేమోన్మాది అకృత్యాలకు బలైంది. వరసకు చెల్లినవుతానని, తనకు ఇలాంటివన్నీ నచ్చవని చెప్పిన ఆ ఉన్మాది వినిపించుకోలేదు. సోషల్ మీడియాలో బాలిక ఫోటోలు పెడతానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది అకృత్యాలకు బాలిక తను చాలించింది. వద్దని ఎంత వారించినా, అన్న వరస అవుతామని చెప్పినా కామాంధుడికి తలకెక్కలేదు. దీంతో అతని వేధింపులకు తాళలేక, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ మంచి చదువులు చదివించుకుందాం అనుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఇక తమ కన్నబిడ్డ లేదని తెలియడంతో వారి రోదనలు మిన్నంటాయి. రాయచోటి పట్టణ పరిధిలోని మిట్టవాండ్లపల్లిలో బాధిత బాలిక 10th పూర్తి చేసింది. ఇంటర్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే అదే గ్రామానికి చెందిన తారకరత్న బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన అతను బాధితురాలిని ప్రేమిస్తున్నానంటూ కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు సమాచారం. నువ్వు కూడా నన్ను ప్రేమించాలని ఆమెను పట్టుబడుతున్నట్లు తెలిసింది. అయితే తాను వరుసకు చెల్లెలవుతానని, తనకు ఇలాంటి ప్రేమలు వద్దని, అమ్మానాన్నలకు తెలిస్తే మంచిది కాదని వారించినా తారకరత్న వినలేదని బాలిక బంధువులు అంటున్నారు. ఏదో చేస్తున్నారు, ఎన్నెన్నో చెప్తున్నారు. ఈరోజు ఆమె బర్త్డే, అదే పనిగా గుడికి పోయి గుడికాడ అన్నీ చేసుకొని పూజలు చేయించుకొని మేము వచ్చిన రోజు ఏదో వచ్చింది. అదే పనిగా మళ్ళీ ఎన్నెన్నో ఆమెను ఇది చేసి ఒత్తిళ్ళు చేసి చేసుకునే మాదిరిగా ఈరోజు జరగటం జరిగింది. మా బిడ్డ బాగా చదువుతుంది, బాగా పైకి పోతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు బాగుండారు, వాళ్ళు వెనకాల పడిన వల్ల ఈరోజు ఇది చేయడం జరిగింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి తారకరత్నను మందలించారు. కానీ ఎలాగైనా బాలికను లొంగదీసుకోవడానికి నిందితుడు నిత్యం ప్రయత్నిస్తూ ఉండడంతో అతని వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో ఫలితం లేకుండా పోయింది. సంఘటనపై ఫిర్యాదు అందుకున్న అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.